ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం. ఇక తిరుమల స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక ఈ రోజు ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం, ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం, ఇంకా 300 రూపాయల టికెట్స్ దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇక ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇక ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చానండి. ఇక లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజు 72,962 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 30,645 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,37,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు టోకెన్స్ కోటా ఉదయం 4:30 ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అయితే పూర్తి అయ్యింది. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు. ఈ రోజు టోకెన్స్ 2000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఈ 2000 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం 6 గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు. ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది. ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం 4 లేదా 5 గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది. ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 4:30 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ కలిపి 1065 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 1065 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 1065 రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత మాత్రమే రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ ఇస్తారు. ఇక సిఆర్ఓ వద్ద ఉదయం 4 గంటలకు క్యూ లైన్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఉదయం 4 నుంచి 7 గంటల లోపల వెళ్ళి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ దొరుకుతాయి. ఉదయం 7 గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి. రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి, లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు మన ఛానల్లోని నిన్నటి రోజున శనివారం రోజున వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మన ఛానల్లోని కామెంట్లకు నెక్స్ట్ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్, హాయ్ మేడం, December 20 అలా అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాము.
టికెట్స్ అనేవి అలిపిరి మెట్టు మధ్యలో ఇస్తారా లేదా టికెట్స్ ఎక్కడైనా తీసుకోవాలా చెప్పండి. అలిపిరి ద్వారా వెళ్తే అంటే నడకదారి మధ్యలో కానీ ఎక్కడ టోకెన్స్ అయితే ఇవ్వరు. మీరు తిరుపతిలోనే టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక తిరుపతిలోని రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళినా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్ మేడం, ఫిబ్రవరి 20న మాకు ఆర్జిత సేవా టికెట్లు బుక్ అయ్యాయి. మాకు జనవరి 23న ఎస్ఎస్టీ టికెట్ ద్వారా దర్శనం ఉంటుందా? మీరు జనవరి 23న ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 20న ఆర్జిత సేవా టికెట్ కూడా వెళ్ళొచ్చండి. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకొని నడిచి లేదా బస్సులో అయినా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు. టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ ని బట్టి ఉంటుందండి. ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.